మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఏం చేసుకున్నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయనంటే చేయనంటూ కూడా రాజా సింగ్ అన్నారు. పదవిపై ప్రేమతో ఎవరు ఇక్కడ ఎదురు మాట్లాడటం లేదంటూ కూడా రాజా సింగ్ అన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా అంటే కిషన్ రెడ్డితో పోటీకి వచ్చారు. కిషన్ రెడ్డితో రాజీనామా చేస్తే నేను చేస్తాను రాజీనామా అంటూ కూడా రాజా సింగ్ మాట్లాడారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుద్దామా అంటూ రాజా సింగ్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి వల్లే తెలంగాణలో బీజేపీ నాశనం అయిందంటూ కూడా రాజా సింగ్ మాట్లాడారు. రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ అయిపోయారు అంటే ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష పదవి తీసుకున్నటువంటి రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ అయ్యారంటూ కూడా రాజా సింగ్ మాట్లాడటం జరిగింది. అంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ అయ్యారంటూ కూడా రాజా సింగ్ చెప్పారు. బీజేపీ ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు ఎదురు తిరుగుతా అంటూ కూడా రాజా సింగ్ మాట్లాడారు. సో మనందరికీ కూడా రాజా సింగ్ ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆయన ఆశించారు. ఆ తర్వాత అనూహ్యంగా కూడా రామచంద్రరావు రావటం జరిగింది తెర మీదకి. ఈ విషయం తర్వాత ఆయన చాలా మనస్తాపానికి గురయ్యారు. దీని తర్వాత ఆయన నేను రిజైన్ చేస్తున్నా అంటూ లెటర్ కూడా ఆయనే స్వయంగా వెళ్ళి సమర్పించారు. ఆ సమయంలో ఎవరు కూడా దీని మీద మాట్లాడలేదు. అయితే ఎప్పట్లాగానే ఆయన రిజైన్ చేయటము అది ఎవరు యాక్సెప్ట్ చేయలే అనుకున్నారు. కానీ అధిష్టానం కూడా ఈసారి యాక్సెప్ట్ చేసింది ఆయన రెసిగ్నేషన్ని. ఆ తర్వాత ఆయన మరి ఏ పార్టీలో కూడా చేరలేదు. అయితే ఇప్పుడు రాజా సింగ్ అంటే ఆ పార్టీకే ఆయన ఇప్పుడు లేనప్పుడు ఆ పార్టీ తరపున ఆ పార్టీ గుర్తు మీద ఆయన పోటీ చేయటం వల్ల ఆయనకు వచ్చింది ఎమ్మెల్యే పదవి. సో అలాంటిది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి నుంచి నేను తప్పుకోనంటే తప్పుకోను. ఎందుకంటే నేను గెలిచింది అక్కడ ఉన్న జనం వల్ల తప్పితే నేను కేవలం ఆ పార్టీ గుర్తును వాడుకున్నానేమో. ఎవరు కూడా ఆ పార్టీ గుర్తును కానీ ఎవరిని చూసి కానీ ఓటు వేయలేదు. కేవలం రాజా సింగ్ అనే నన్ను చూసి గోషామహల్లో నాకు ఓటు వేశారు అని చెప్పి కూడా అందుకే ఆ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనంటూ కూడా కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను రాజీనామా చేస్తాను, కిషన్ రెడ్డి వల్లే బీజేపీ నాశనం అవుతుందంటూ కూడా ఆయన మాట్లాడారు. రాజా సింగ్ అసలు ఎటువంటి వివాదాస్పద హాట్ కామెంట్స్ చేశారో చూద్దాం ఇప్పుడు. నాకు ఎలక్షన్లో నా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తా చేసుకోండి. గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే. బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను చేయను. సో ఎప్పుడెప్పుడు తప్పులు చేస్తే బీజేపీ అప్పుడప్పుడు కూడా నేను మాట్లాడతాను, ఎదురు తిరుగుతానంటూ అన్నారు. బీజేపీని చూసి కానీ ఎవరు ఓటు వేయలేదు. గోషామహల్లో కేవలం నన్ను చూసి మాత్రమే ఓటు వేశారంటూ కూడా చెప్పారు. అయితే ఇక్కడ పార్టీ నాశనం అవటానికి, తెలంగాణలో బీజేపీ నాశనం అవటానికి కిషన్ రెడ్డే కారణం అంటూ కూడా చెప్పారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తన పదవికి అప్పుడు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను, కానీ కేవలం బీజేపీ గుర్తును తప్ప వాడుకుంది నేను. నన్ను చూసే జనాలు ఓట్లేశారు కాబట్టి జనాలు నాకు కట్టబెట్టిన పదవికి నేనెందుకు రాజీనామా చేయాలన్నట్లుగా కూడా రాజా సింగ్ మాట్లాడటం జరిగింది. సో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుద్దామా అని చెప్పి కూడా మాట్లాడారు. ఎందుకంటే రాజా సింగ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను గోషామహల్లో నేను ఏ గుర్తు లేకుండా నేను పోటీ చేసినా కానీ అక్కడ జనాలు నన్ను గెలిపించుకుంటారు అని కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకని ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుద్దామా అంటూ కూడా ఆయన ఒక సవాల్ విసిరారు. మరి దీని గురించి బీజేపీ శ్రేణుల నుంచి ఏమన్నా స్పందన వస్తుందా, లేకపోతే ఎవరూ దీని మీద స్పందించరా అనేది కూడా చూడాలి.